డాక్టర్ ప్రియాంక కేసుపై మార్గని భరత్ ప్రెస్ మీట్ పెట్టారు. డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై వైసీపీ మాజీ ఎంపీ మార్గని భరత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్రంగా పారదర్శకంగా దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేశారు. కేసులోని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి సిబిఐ విచారణ జరిపించాలి అని కోరారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి అని భరత్ రామ్ అన్నారు. ఘటనకు సంబంధించి అన్ని అంశాలను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రియాంకని అతి కిరాతకంగా 3 సార్లు వాంటెడ్లీ గుద్ది తలపై నుంచి కారు ఎక్కించుకుని వెళ్లిపోయిన తర్వాత ఎన్నో ప్రశ్నలు పోలీస్ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ కి ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి వీళ్ళ దగ్గర సమాధానాలు కనబడట్లా. నేను అడిగే ప్రశ్నలు సూటి ప్రశ్నలు అడుగుతా ఉన్నాము. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వెంకటేష్ గారు, వారి ప్రియాంక తల్లి గారు కూడా ఇందాక జగనన్నని కూడా కలవడం జరిగింది. వాళ్ళు మనోవేదన, కూతురు చనిపోతే ఏ రకంగా ఉంటుందనేది జగనన్న కూడా నిజంగా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. నిజంగా జగనన్నతో మాట్లాడుతున్నప్పుడు కూడా వారి కళ్ళల్లో కూడా కన్నీరు తిరుగుతూ ఉన్నాయి. ఎందుచేతనంటే అందరికీ కూతుర్లు ఉంటారండి. ఈ ప్రభుత్వానికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, అంటే చంద్రబాబు నాయుడు గారికి కొడుకు ఉండొచ్చు, కానీ ఒక కూతురు కోల్పోతే తల్లిదండ్రులకి ఎంత మనోవేదన ఉంటుందనేది అందరం కూడా గ్రహిస్తారు. కానీ ఈ ప్రభుత్వానికి ఇంత కర్కశంగా ఉన్నారనేది, ఏ రకంగా ఉన్నారనేది అర్థమవుతోంది. మేము అడిగే సూటి ప్రశ్నలు కూడా ఒకటే చెప్తా ఉన్నాము. 3వ తారీఖు రాత్రి ఘటన జరిగితే 3వ తారీఖు రాత్రి మీరు ఓన్లీ మాల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజెస్ బయట పెట్టారు తప్పితే ఇవాళ ఆ కారు గుద్దిన తర్వాత ఎటు పక్కకు వెళ్ళింది, రాజమండ్రి సిటీలో కూడా సీసీ ఫుటేజ్లు ఉండవా అని అడుగుతా ఉన్నా. ఆ ఫుటేజ్లు తీసుకుంటే తెలిసిపోతుంది కదా ఈ నిందితులు ఎక్కడ దాక్కున్నారనేది. రెండో అంశము, ఈ గవర్నమెంట్ ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాల్ డేటా రికార్డ్ అనేది మీరు బయట పెట్టండి. మీరు ఎంక్వైరీ ఎన్ని రోజులు చేస్తారు? ఎంక్వైరీ వాళ్ళ ఫోన్స్ ఈ పాటికి మీరు సీజ్ చేసి ఉంటారు కదా, ఎవరెవరికి రాత్రులు ఫోన్ చేశారనేది మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. ఎవరు ఆ నిందితులను కాపాడారు? ఆ కాల్ డేటా రికార్డ్ బయట పెట్టండి. అదేవిధంగా నిందితులు ఆ రోజు రాత్రి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ సిగ్నల్స్ బట్టి మీరు ట్రేస్ చేస్తే ఇవాటికి మీకు ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. మాకున్న సమాచారం ప్రకారము ఆ నిందితులు తిలక్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉన్నారు. తిలక్ రోడ్ లో ఏ బడాబాబులు ఉంటారనేది నేను పెద్దగా చెప్పక్కర్లా. తిలక్ రోడ్ ప్రాంతంలోనే వాళ్ళు నిందితులు 3వ తారీఖు రాత్రి వాళ్ళు బస చేశారు. వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు? ఇవాళ నిందితులకి ఎంతైతే శిక్ష పడుతుందో నిందితులను కాపాడిన వాళ్ళకి అంతకన్నా పెద్ద శిక్ష పడాలా. ఎందుకు చెప్తున్నానంటే ఇలా డాక్టర్ ప్రియాంక లాగా ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. అంటే ఇది వెచ్చలవిడితనం అయిపోతుంది. అంటే ఏ పనైనా చేసేయచ్చు, మనల్ని కాపాడే వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారనే అంశం ఈజీగా తెలిసిపోతుంది కదా, ఈజీగా అర్థమవుతుంది అందరికీ కూడా. ఇలా సెటిల్మెంట్ బ్యాచ్లు అనేది పూర్తిగా నిర్మూలించాలి. ఇంకొక ప్రధానమైన అంశము, ఇప్పుడు డాక్టర్ ప్రియాంకకి ఇంత దుర్మార్గంగా ఘటన జరిగితే 6వ తారీఖు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? 125B సెక్షన్ కడతారండి? అంటే నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కింద సెక్షన్ కడతారా? 6వ తారీఖు దాకా అరెస్ట్ చూపించలేదు. నేను అడుగుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ఎఫ్ఐఆర్ కాపీలో 4వ తారీఖు వాళ్ళ ఫోన్లు సీజ్ చేశారని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు నిందితులు దొరకకుండానే మీరు ఫోన్లు సీజ్ చేశారా? ఇది ఎక్కడైనా జరుగుతుందా? అసలు ఇంత అంబిక్విటీ ఎందుకు క్రియేట్ అవుతా ఉంది? ఇవన్నీ కూడా చాలా దుర్మార్గము. ఖచ్చితంగా అధికార పార్టీ యొక్క హస్తము దీని వెనకాల ఉన్నదనేది అర్థమవుతుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా ఛేదించాలని అంటే ఎంతసేపు పని అండి? ఒక్క రోజులో వాళ్ళని పట్టుకోగలుగుతారు. ఒక్క రోజులో నిందితుల్ని వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవరనేది పట్టుకోగలుగుతారు. ఇవన్నీ మీకు తెలుసనేదే క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇందులో ఎన్ని సూట్ కేసులు మారినాయి అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కొత్తగా ఆఫీసర్ని గవర్నమెంట్ అపాయింట్ చేశారు, ఆయన పేరు పాటిల్ దేవరాజు గారని ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశారు, బాగుంది. ఆయనకి సహకరించే వాళ్ళు ఎవరండి? ఇదే సేమ్ సిఐ బాజీలాల్ ఎవరైతే అనుమానాలు అన్ని వేళ్లు అతని వైపు చూపిస్తా ఉందో ఆ బాజీలాల్ అసిస్ట్ చేస్తారనంట.
ఇది ఎక్కడైనా జరుగుతుందండి? ముందర ఫస్ట్ అలిగేషన్స్ వచ్చింది ఆ సిఐ పైన. ఆ సిఐని ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. ఎందుకు చేయరండి? సిఐని ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. ఇది కాక ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, డిఎస్పీ ఆ రోజు రాత్రి 9:30కి ఘటన జరిగితే 10 గంటల ప్రాంతం లోపలనే నాకు తెలిసి సెకండ్ షోకి సినిమాకి వెళ్ళాడంట, అదే సేమ్ మాల్ కి. అంటే అసలు మీకు కనీసం మానవత్వం ఉందా రాజమండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ గా అడుగుతా ఉన్నా. ఎలా వెళ్ళగలుగుతారనండి? పాపము పాప ప్రియాంక బ్లడ్ 2 లీటర్ల బ్లడ్ రోడ్డు మీద ఉంది. ఆ బ్లడ్ ఇంకా ఎవరు కూడా తుడిచి కూడా ఉండరు. అదే రోడ్డు మీద మళ్ళీ సేమ్ కార్ ఎక్కించుకుని ఈయన డిఎస్పీ సినిమాకి వెళ్ళాడండి. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా. మీరు డిఎస్పీ గారు మీరు లీవ్ లో ఉన్నారా, ఆన్ డ్యూటీలో ఉన్నారా? ఒకవేళ ఆన్ డ్యూటీలో ఉంటే మీరు ఈ రకమైన కార్యక్రమం చేయొచ్చా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన మాకెవ్వరికీ కూడా నమ్మకం లేదు. ఇవాళ బుట్టా రేణుకా గారు మేము ఇద్దరం కూడా కలిసి వచ్చి జగనన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి వీళ్ళకి న్యాయం జరగాలి, ఈ కుటుంబానికి న్యాయం జరగాలి, మరో ప్రియాంకకి ఈ రకమైన ఘటన జరగకూడదు. ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాము. ఈ ప్రభుత్వము మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నిందితులను సహకరించిన వాళ్ళు 100%